ఓం శ్రీ మాత్రే నమః. ఎప్పుడు తెలియజేసే అంశము 1000 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయాలి అని అంటారు. ఎందుకు ఆ టాపిక్ మీద తెలియచేయటం జరుగుతుంది. అయితే 1000 అబద్ధాలాడి అయినా ఒక పెళ్లి చేయాలి అనేది మన పెద్దలు చెప్పే నానుడి. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను, 2 కుటుంబాలను కలిపే పవిత్రమైన బంధం. 2 మంచి కుటుంబాలు కలవడానికి, జీవితంలో మంచి మార్పులు రావడానికి ప్రాముఖ్యతనిస్తూ పూర్వకాలంలో ఈ మాటను వాడేవారు. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు సరిదిద్దే అవకాశం. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య బంధం బలపడి ఒకరికొకరు సర్దుకుపోతారనే నమ్మకం. చిన్న చిన్న లోపాలు, సమస్యలు ఉన్నప్పటికీ కలిసి జీవిస్తే అన్ని సర్దుకుంటాయి అని భావిస్తారు. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. ఒక వయసు దాటాక పెళ్లి కాకపోతే సమాజంలో అబ్బాయికి లేదా అమ్మాయికి వారి కుటుంబాలకు ఇబ్బందులు వస్తాయి అని భయపడేవారు. తోడు ఉండాలి అనే ఆలోచన ఉండేది. తోడు లేని జీవితం కంటే ఏదో ఒక సర్దుబాటుతో జీవితం మొదలు పెట్టడం మంచిదనే ఉద్దేశంతో చేసేవారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే, నేటి ఆధునిక యుగంలో ఈ సామెతను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆస్తులు, ఉద్యోగం, ఆరోగ్యం వంటి ముఖ్యమైన విషయాలలో కూడా అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేయడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలు వచ్చి విడాకుల వరకు కూడా దారితీస్తున్నాయి. కాబట్టి నిజాయితీ, నమ్మకం పునాదిగా చేసుకుంటేనే వివాహ జీవితం ఆనందంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు అవసరార్థం, తప్పనిసరి పరిస్థితి అనేది ఉంటుంది. ఒక వ్యక్తి సిక్ అయి బెడ్ రీడర్ అయి ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులు వచ్చి, ఇదిగో ఇప్పుడే డాక్టర్ వచ్చి చూసెళ్ళారు కదా, నీకు ఏ ప్రాబ్లం లేదట, నీకు తగ్గిపోతుంది, నువ్వు మళ్ళీ లేచి యాక్టివ్గా ఉంటావు. ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పారు అని అంటే అదేమీ అబద్ధం కాదు, తప్పు కాదు. వాస్తవంగా వాళ్ళకి ఏంటంటే కొంచెం మనోధైర్యాన్ని ఇవ్వడం. దీనివల్ల ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. నేను లేస్తాను, తిరుగుతాను. సగం వాటి వల్ల కూడా రోగాలు తగ్గిపోతాయి నాన్న. అందువల్ల మరి పాజిటివ్గా మాట్లాడటం ఉద్దేశం, అంతే తప్పించి అబద్ధం చెప్పడం విషయంకి రాదది. అవసరార్థము, తప్పనిసరి పరిస్థితి, ఆ వ్యక్తి కోలుకోవటం కోసము మనం తెలియచేయటం అది. సో ఆ మనిషి ఏంటంటే బలంగా, ధైర్యంగా, నాకు తగ్గిపోతుందట, డాక్టర్ గారు వచ్చి చూసాడు చెప్పారు, నేను మళ్ళీ నార్మల్ అవుతానట, ఇలాంటిది ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. అలా అవసరార్థానికి తెలియజేస్తూ ఉండేవాడు అబద్ధం అనేది.